సంఘం అంతటికి వందనాలు. ఆడబిడ్డలే కనిపిస్తుంటారు, మగోళ్ళు ఎవరు కనిపించడంలే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు చాలా మంచి దేవుడు. ఆ కృపగల దేవుని సన్నిధానంలో నేను కొద్దిసేపు మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయని. ఎంత మంచి దేవుడు అంటే, ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి నడిపించి కనానుకు వారిని తీసుకెళ్తానని చెప్పినాడు. వారి కోసము ఒక వాగ్దాన దేశాన్ని, ఆ దేశాన్ని గురించి ప్రభుల వారు వాళ్ళతో మాట్లాడేటప్పుడు అది పాలు తేనెలు ప్రవహించే దేశమని చెప్పినాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పన్నారు. అయితే అందరూ వెళ్ళలేదు, మధ్యలో చాలామంది చనిపోయినారు. చాలామంది అంటే మొదటి తరంలో బయలుదేరిన ప్రజలందరూ కూడా చనిపోయి కాలేబు యెహోషువలు ఇద్దరు మాత్రమే ఆ దేశంలో అడుగుపెట్టినారు. కొన్ని లక్షల మంది చనిపోయినారు. కారణం ఏమిటంటే, అందరూ ఐగుప్తు నుండి బయటకు వచ్చినారు, కానీ వాళ్ళ అవిధేయత, వాళ్ళ బుద్ధిహీనత, వారి తిరుగుబాటు స్వభావము, వ్యతిరేకత, వాళ్ళు చేసిన విగ్రహారాధన, వాళ్ళు చేసిన వ్యభిచారాలు, ఇవన్నీ దేవుడు చూసి సహించలేక అటువంటి తప్పు చేసే వాళ్ళని వాగ్దాన దేశంలోకి పంపకూడదని చెప్పి దేవుడు వారిని మధ్యలో చంపేశాడు. బైబిల్ అంటది, వాళ్ళు అరణ్యంలో ఆకు రాలినట్టు రాలిపోయిరి అని. అరణ్యంలో ఆకు రాలడం అంటే చూడండి, చెట్లో ఆకు ఎప్పుడు రాలుతుందో ఎవరికి తెలుస్తుంది? ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఆ రీతిగా ఇజ్రాయేలీలు కనానుకి వెళ్ళాల్సిన ఆ బిడ్డలు చనిపోయారు, చాలామంది చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎష్కోలు లోయ దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మోషే గారు చెప్పారు, మీరు వాగ్దాన దేశం అని చెప్పాడు కదా దేవుడు, ఆ దేశం దగ్గరికి వచ్చాం మనము. ఆ లోయలోనికి వెళ్ళి 40 రోజులు మీరు పరిశీలన చేయండి. ఆ 40 రోజులు కూడా ఇశ్రాయేలీల 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రంలో ఓ ప్రాముఖ్యమైన వ్యక్తిని ఏర్పాటు చేసుకొని 12 మందిని వెళ్ళండి. ఆ ప్రదేశాన్ని మీరు బాగా పరిశీలన చేయండి. ఆ దేశం ఎటువంటిదో, అది పర్వతాలు ఉన్న ప్రదేశమా లేక సమభూమి కలిగిన ప్రదేశమా? ఆ దేశము భూమి సారవంతమైనదా? ఆ దేశంలో నివసించే ప్రజలు ఎటువంటి వారు? ఆ దేశంలో పండే పంటలు ఎటువంటివి? అన్నీ పరిశీలన చేయండి. 40 రోజులు మీరు ఆ ప్రాంతాన్ని తిరిగి వచ్చేటప్పుడు మీరు నా కోసం పండ్లు కొని తీసుకురండి అన్నాడు. ఈ సంగతి ఎంతమందికి తెలుసు? ఇద్దరికేనా? మీకు తెలుసా తమ్ముడు? ఏం తెలుసు? అంటే నాకేం తెలుస్తుంది తమ్ముడు? మనోళ్ళు ఎట్టేటోళ్ళు అంటే గుంపులో పోయిందానని, చెయ్యెత్తితే పోతుందని. నేను ఎట్టేటోని అంటే ఎత్తినోని ఖచ్చితంగా అడుగుతాను. అది తెలియదు మీకు. ఓకే, సరేలే. మీకు తెలుసా తమ్ముడు? అది అట్లా సత్యం ఒప్పుకోవాలి, సమరయ స్త్రీలాగా. ఓకే, చాలా మంచిది. మా అయ్యగారు ఎక్కడ? ధర్మయ్య గారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే టైం నీ చేతుల్లోనే ఉంది. బాబు పెట్టినాడు కానీ అది క్లోజ్ అయిపోయింది. పండ్లు తీసుకురండి అని చెప్పన్నారు. ఎంతమంది పోయినారు ఎష్కోల్లో వెళ్ళేకి? చెప్పుమా. 12 మంది పోయినారు. శబ్దంగా చెప్పాల, అనకూడదు. 12 మంది పోయినారు. వాళ్ళు 40 రోజులు ఆ ప్రాంతం అంతా తిరిగినారు. అక్కడ నెఫీలీలు ఉన్నారు, చాలా బలాఢ్యులు, దృఢకాయులు, ఇంకా చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ద్రాక్ష గెల ఒకటి తెచ్చినారు, అంజురపు పండ్లు తెచ్చినారు,
దానిమ్మ పళ్ళు తీసుకొచ్చినారు. అమ్మ మీరు వింటా ఉన్నారా? అమ్మ మీ వెనకమ్మ అక్క చిన్నగా కళ్ళు ఇట్లు మూసుకుంటా ఉంది. కొంచెం 4 మాటలు చెప్తామ్మా, బైపాస్లో పోకుండా చూసుకో. 4 మాటలు లోపల స్టేషన్ లేకపోయేటట్టు చూడు. 3 రకాల పండ్లు తీసుకొని వచ్చినారు వాళ్ళు. వచ్చి మోషే గారు అడిగినారు, ఎట్లుంది ఏమని. ఆ ప్రదేశం చాలా బాగుంది, కానీ మనం ఆ ప్రదేశం లేకపోలేము. ఎందుకు అన్నారు, అక్కడ ప్రజలు చాలా బలాఢ్యులు, దృఢకాయలు. వాళ్ళ ఎదుట మేము మిడతలాగా కనిపిస్తూ ఉన్నాం, చంపేస్తారు వాళ్ళు మమ్మల్ని, మేము పోమని చెప్పినారు. 10 మంది. 2 అన్నారు, మన దేవుడు చాలా గొప్పవాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, కాబట్టి ఆ దేశాన్ని మనకిస్తాడు అని 2 చెప్పినారు. నన్ను బాగా గమనించాలి. 10 మంది ఏమన్నారంటే, పోవడం కష్టం, పోతే చచ్చిపోతాం, ఆ దేశ ప్రజలు చాలా బలవంతులే. 2 ఏమన్నారంటే, మన దేవుడు చాలా గొప్పవాడు, ఆయన ఖచ్చితంగా ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోవటానికి సహాయం చేస్తారని చెప్పారు. ఈ 10 మంది ఎవరంటే, ఇన్ని లక్షల మందిని వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు, పోలేము చచ్చిపోతాము అని. ఈ 2 ఎవరంటే, పోతాము మనం స్వాధీనం చేసుకుంటామని. 10 మంది 10 ఆజ్ఞలకు సాదృశ్యం. అంటే ధర్మశాస్త్రాన్ని ఈ రోజుల్లో మనం పాటిస్తే గనక పరలోకానికి పోలేం. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు నెరవేర్చడానికి వచ్చాడు. ప్రభు రాకపోతే మనం ధర్మశాస్త్రాన్నే పాటించే వాళ్ళం. ప్రభు వచ్చి దాన్ని నెరవేర్చాడు. ఈ 2 ఎవరంటే, ఒక్కరు యేసు ప్రభు, ఒక్కరు పరిశుద్ధాత్మ, కాలిబ్ యెహోషువాలు. వాళ్ళ ద్వారానే ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ, సరే పరలోకం. యేసు ప్రభుల వారు అంటారు, నాయందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలవాడు, వాడు చనిపోయినా మరలా బ్రతుకును అని అంటాడు. పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తాడంటే, ఆత్మ మీరు పొందుకున్నట్లయితే ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది అని చెప్పాడు. వీళ్ళిద్దరే మనల్ని పరలోకానికి నడిపించేవారు. కాబట్టి ఈ 10 మంది 10 ఆజ్ఞలకు సాదృశ్యము ఈ 2 యేసు ప్రభుల వారికి, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇప్పుడు మనము యేసు ప్రభుల వారిని, పరిశుద్ధాత్మని అనుసరించాలా, వాళ్ళను మనం కలిగి జీవించాలా. నా మాటలు ఎంతమందికి అర్థమవుతా ఉన్నాయి? ఒకసారి హల్లెలూయా చెప్పండి. అప్పుడప్పుడు మీరు హల్లెలూయా చెప్తే కొంతమంది దీపాలు ఆరిపోతూ ఉంటాయి, మళ్ళా వెలుగుతాయి. అట్లా ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. వెరీ గుడ్. మంద చిన్నదేనా, దీంట్లో పర్సంటేజ్ దీపాలు ఎక్కువ ఆరిపోతూ ఉంటాయి. నేను రావడం లేట్ అనుకున్నా, ఎక్కడికి పోయినా నా పని ఏమంటే నిద్ర లేపే పనే ఉంది. జాగ్రత్తగా మేలుకుంటే 4 మాటలు చెప్దామంటే చాలామంది ఇట్లా చూస్తారు. నేనేంద్ర ఇట్లుండేవాడిని ఇట్లా అయిపోతూ ఉండానే, అంత చిన్నగా చూస్తూ ఉంటారు నాన్నని. కాబట్టి ఎవరు నిద్రపోకూడదు. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. ఏమ్మా మీరు తెలివైన వాళ్ళే. నిద్రపోయే వాళ్ళు కూడా మేలుకునేసినారు. అమ్మ థ్యాంక్ యూ, వెరీ గుడ్, చాలా మంచిది. వాక్యం జాగ్రత్తగా మేము వింటామున్నాము అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. వెంకటన్న చెప్పలే, అన్న చెప్పలే. ఏంది నీ వాక్యం నేను వినేది నాకు తెలియదా ఇది అన్నట్టు కూర్చున్నా. ఓకే ఓకే ఓకే, మంచిది. కాబట్టి 10 మంది 10 ఆజ్ఞలకు 2 యేసు ప్రభుల వారికి, పరిశుద్ధాత్మకి సాదృశ్యమై ఉన్నారు. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళటానికి యేసయ్య ముఖ్యము, పరిశుద్ధాత్మ ముఖ్యం. కాబట్టి మనమంతా కూడాను యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించి
పరిశుద్ధాత్మని కూడా మనం పొందుకోవాలి. ఏ సంఘానికైనా మీరు వెళ్ళండి. అయితే అట్లనే ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. ఊరికే జనరల్గా చెప్తా ఉన్నాను. ఆయన చెప్పినాడు ఏ సంఘానికైనా పొమ్మని. తిమోతి గారు బాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోవద్దండి. బిడ్డ ఎంతో కష్టపడి మిమ్మల్ని కూడగట్టుకున్నాడు. ఇప్పుడు పాస్టర్ల పని ఏమిటంటే, కోడి పిల్లల్ని గుడ్లు ఇడిగిన తర్వాత ఆ యజమానురాలు ఏం చేస్తుందంటే, గద్దాడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అని ఓ పెద్ద గంప కింద పెడుతుంది. తెలుసా మీకు? మిమ్మల్ని అట్లా కాపాడుకోవాలా. లేకపోతే మీరు స్వామ్యం ఇప్పుడు ఎక్కడ ఉంటారు? రేపు పొద్దున్న ఇంకో చర్చిలో ఉంటారు. తిమోతి గారు ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటే అనేసి వెళ్ళిపోతారు. అట్లా క్యారెక్టర్ వచ్చేసింది చర్చిలోకి. మీరు అటువంటి వాళ్ళు కాదనుకుంటాను. మాకు కొంతమంది చెప్పడంలే, మీరు అటువంటి వాళ్ళు కాదనుకుంటాను. వీళ్ళిద్దరూ అనుమానిస్తూ ఉన్నారు. అవకాశం ఉంటే పోయాక మేము రెడీనే అన్నట్టు. అమ్మ బిడ్డల్లారా అట్లా చేయకూడదు. సంఘంలో మీరు అట్లా పిల్లర్లాగా అట్లా స్థిరపడిపోవాలా, స్తంభంలాగా ఉండిపోవాలా. సరేనా? ఎంతవరకు? ఎవరా ఇంగ్లీష్ లేడీ? పర్వాలేదక్క, నువ్వు ఇంగ్లీష్కు దుబాయ్కి వచ్చి ఎస్ ఓకే మా పర్వాలేదక్క. మీ ఇంటి ఆయనతో కూడా అంటావా? లాగి చంపక కొడతాడు. సరేలే, నన్ను అంటే కానీ ఆడనద్దు. వెరీ గుడ్. చాలా ఎక్స్ట్రాలు అయిపోతాయి నాయన. ఫ్లైట్ దిగేది అవసరం. దాన్ని దిక్కారు నాని ఇంగ్లీష్ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. మొగుడిని కూడా ఎస్ అంటారు, అంటారు. వాడు ఏందే నువ్వు చెప్పేది అంటారు. సెటప్ అని పెట్టేస్తారు. పాపము. వెరీ గుడ్. నీళ్ళే మీకు ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండడం చాలా మంచిది. దగ్గద్దండి. వినండి. ఈ 10 మంది ఎవరు? ఇద్దరెవరు తెలుసు. వీళ్ళు తీసుకొచ్చిన పండ్లు, ద్రాక్ష పండ్లు తెచ్చినారు. వారు తీసుకొచ్చిన పండ్ల యొక్క స్వభావం మనలో ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం. వాళ్ళు ఏ పండ్లు తీసుకొచ్చారంటే ద్రాక్ష గెల. ఇద్దరు దండితో ఒక ద్రాక్ష గెలను తీసుకొచ్చారు అంటారు. ఈ ద్రాక్ష గెల ఎవరంటే యేసు ప్రభుల వారు. యేసు ప్రభు ఇజ్రాయేలు ప్రజల్ని యెషయా 5లో అంటాడు, నాకు ఒక ద్రాక్ష తోట ఉంది. నేను ఒక శ్రేష్టమైన ద్రాక్ష తోట పొలమును దున్ని రాళ్ళు తీసేసి ముళ్ళ కంచెలు తీసేసి దాని చుట్టూ కంచె వేసి ద్రాక్ష తోట నాటి దాని దగ్గర బురుజు కూడా కట్టాను. తర్వాత దానికి తొట్టి కూడా కట్టాను. ఫలాలు వచ్చిన తర్వాత చూస్తే కారు ద్రాక్షలు, అవి చేదు ద్రాక్షలు అన్నాడు. ఆయనకున్న మొదటి ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలు. వారి కొరకు ఎన్నో చేశాడు, కానీ వారు కారు ద్రాక్షలు కాశారు. అందుకని ప్రభుల వారు, నేను కంచి తీసేశాను, దానిలోకి పశువుల్ని జంతువుల్ని పంపాను, ద్రాక్ష తోట తొక్కేసిందని. ప్రపంచంలో ఇజ్రాయేలీయులు పడ్డన్ని శ్రమలు ఏ దేశస్తులు కూడా పడలేదు. వారి దేవుడు నిజమైన దేవుడే, కానీ వారు పడ్డ శ్రమలు ప్రపంచంలో ఏ దేశస్తులు పడలేదు. కారణం ఏమిటంటే వారిని దేవుడు తన సొంత ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన చెప్పిన మాట, నేను వారి దేవుడను, వారు నా ప్రజలై ఉన్నారు అని చెప్పి అన్నాడు. అటువంటి తన సొంత ప్రజలు అవిధేయులుగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు చూడలేక వాళ్ళ మీదకి తెగులు పంపించేవాడు, శత్రువులను పంపించేవాడు. ఎన్నో నష్టాలు, జన నష్టము, ధన నష్టము ఎంతో జరిగేది. ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది కదా. ఏం కారణం అంటే వారి అవిధేయత, వారి తిరుగుబాటుతనం. కాబట్టి దేవుని పిల్లలు ఆ మొదటి ద్రాక్ష తోటని దేవుడు విడిచిపెట్టి ఇంకొక ద్రాక్ష తోట ఆయన వేసుకోవాలని అనుకున్నాడు. అనుకుని యోహాను సువార్త 15లో అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరేమై ఉన్నారు?
తీగలై ఉన్నారు అని చెప్పన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. మీరు పేపర్లు తిప్పొద్దండి, రాసుకోండి. పేపర్లు తిప్పుతా ఉంటే నేను చెప్పే మాటలు దాటిపోతాయి. కాబట్టి నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. నా యందు మీరు అంటు కట్టబడి ఉంటే బహుగా ఫలిస్తారు అని అన్నాడు. అని ఇంకొక మాట అన్నాడు, నా యందు మీరు నిలిచి ఉండకపోతే మీరేమీ చేయలేరు అన్నాడు. యేసు ప్రభువులో మనము నిలిచి ఉంటే, అంటు కట్టబడి ఉంటే గనక మనం ఫలిస్తాం. ఆయనలో మనం నిలబడకపోతే ఏమీ చేయలేమని చెప్పారు. ఇప్పుడు ద్రాక్ష తోట ఈ సంఘం. యేసు ప్రభులు వారు ఉత్తమమైన ద్రాక్ష చెట్టు అయిన మనమంతా తీగలం. అయితే వారు ఆ కనానులో నుండి తీసుకొచ్చిన ద్రాక్ష పండ్లు ఎవరంటే యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి శ్రేష్టమైన గుణ లక్షణాలు. యేసు ప్రభుల వారికి ఉన్న మంచి గుణం ఏమిటంటే ప్రేమించే గుణం. అవునంటారు కాదంటారు? ప్రేమించే గుణం. నేను ఎట్లాంటోడో నాకు తెలుసు, నా భార్యకు కూడా తెలియదు, నా పిల్లలకు తెలియదు, దేవునికి తెలుసు. నేను పనికి మాలినోడైనా ప్రభు నన్ను ప్రేమించినాడు. తమ్ముడు, నీకు అర్థమవుతుందా? ప్రభు నన్ను ప్రేమించినాడు. నా సమాచారం, లేకపోతే నీకు పెళ్ళి అయిందా తమ్ముడు? ఈ తమ్ముడి సమాచారం భార్యకి తెలిస్తే తిరగరాయితో ఎప్పుడో తలకాయ పగలగొట్టేసి ఉండేది. ఈ తమ్ముడి సమాచారం భార్యకి తెలిస్తే చంపేసి ఉండేది. భార్య సమాచారం ఈ తమ్ముడికి తెలిసింటే ఎప్పుడో చంపేసి ఉండేవాడు. మనుషులు చూసేకి బాగుంటారు. మనిషి అంటుంది, ఏమండి అంటుంది, లోపల రారా అని అంటుంది. లోపల ఆలోచనలు మనకేం తెలుసు? మీరు కూడా అన్ని ఉంట్లా అంటారు. పోతా ఉండవా అంటే అవును అంట. అట్లే రావద్దు అని అంటారు. అంటే లోపల ఒకటి బయట ఒకటి. తమ్ముడు, నీకు తెలియదు పెళ్ళాల సంగతి తెలుసా? తమ్ముడు ఎంత నవ్వుతూ ఉన్నాడు, నాకు అర్థం కాలే. తెలిసినట్టుంది పాపము. తెలిసి ఏం చేద్దాం చేసుకున్న తర్వాత అని అందరంతే. తెలియకముందు అంటారు, ఎట్లుందిరా అబ్బా నాయన, సుక్కలాగా ఉంది అంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత అంటారు, కత్తిలాగా ఉంది రే స్వామి, ఏమారితే గొంతు కోసేసేటట్టుంది అంటారు. ఆమంటది, చంద్రుడిలాగా ఉన్నాడు వాడు, బా భలే ఉన్నాడు. చేసుకున్నాకంటే అది ఫుల్ అమావాస్యుడు ఎప్పంటది అంటే చేసుకున్నాకనే తెలుస్తాయి ఒకరు బుద్ధులు ఒకరు. అయితే మనం ఎంత దరిద్రులు అంటే మూతులు చూసి చాలా బాగుంది, చాలా బాగున్నాడు అనుకుంటాం. బాగుండాల్సింది వాళ్ళ గుణాలు, వాళ్ళ స్వభావాలు. అవి మనకి తెలిసి రావవు కదా. పెళ్ళై సంసారం మొదలుపెట్టిన తర్వాతనే వాడు కంజూస్ అంటే పిసనారోడా లేకపోతే ధారాళమైనోడా అంటాడు. ఏమండి ఒక 100 రూపాయలు కావాలని, ఏమిటికి? జేబులు చేయబెట్టినాడు మళ్ళీ తీసి ఎందుకు అంటాడు. అదేందిరే ఇస్తాడనుకుంటే ఎందుకు అంటావేంది? 100 వేలేవా నాకు, అదే ఎందుకు అంటాడు. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారండి, ఏమన్నా కొనిస్తాను. నువ్వేందుకు కొనేది నాకు చెప్పు, నేను కొనిస్తాను అంటాడు. అట్లా అంటాడు. అప్పుడు అనుకుంటాం, అంటామా లేదా? లేకపోతే అంటామా? అన్నాం కదా. ఇది ఎంత దరిద్రుడని నాకు తెలియలేదు. లేకుంటే వాడు నన్ను చేసుకుంటాను అంటా ఉండే, వానితో వెళ్ళిపోయిండే వాడిని అని ఎన్నిసార్లు అనుకోలేము మనము. కొంతమంది దొంగలు నవ్వుకుంటూ ఉంటారు, మా చరిత్ర ఇదేనని. ఆడు కూడా అట్లే అనుకో ఉంటాడు. అంటే మన స్వభావాలు సంసారం మొదలుపెట్టిన తర్వాతనే తెలుస్తాయి. అయితే పెండ్లి అనే బంధంతో ఒకరినొకరు సర్దుకొని, తన్నుకొని, తిట్టుకొని, నవ్వుకొని ఎట్లా సాగుతూ ఉంది. మీరు తప్పించుకొని ఇక్కడికి వచ్చేసినారు. వాడు పడే తెప్పలు అనుకున్నాయి పాపం. వానికి టవల్ ఇచ్చేవాళ్ళు లేరు, బ్రష్ ఇచ్చేవాళ్ళు లేరు, సోప్ ఇచ్చేవాళ్ళు లేరు.
అప్పుడప్పుడు ఫోన్ చేసి హలో ఎట్లున్నావు అంటాడు. ఎట్లున్నారు ఏందే నా పరిస్థితి చాలా బాగానే, సరే నోరు మూసుకొని ఫోన్ పెట్టంటారు మీరు. వాడు పాపం ఎంత బాధపడతాడు కదా. కొంతమంది నిజం చెప్తూ ఉన్నారు, నిజమేనని. కొంతమంది మంచోళ్ళు ఉంటారు పాపం, ఇక్కడ కష్టపడి మూడికి పంపిస్తే వాడు దుర్మార్గుడు, ఆడు తాగి తలకు పోసుకొని చేస్తూ ఉంటాడు. అట్లా ఉంటుంది సంసారం, దరిద్రం. అయితే ఒకటి నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తులో మనం లేకపోతే ఏమీ చేయలేం. క్రీస్తులో మనం లేకపోతే ఏమీ చేయలేం. అంటే కనీసం మనం పెళ్లి చేసుకున్న భర్తను కూడా మార్చుకోలేం, మనం కనిన పిల్లల్ని కూడా మనం మార్చుకోలేం, ఏమీ చేయలేం. మనం కష్టపడి సంపాదించిన సంపాదన కూడా మనకు ఉపయోగపడదు. రాత్రి పగళ్ళు కష్టపడతాం, సొమ్ము చేసి ఇంటికి పంపిస్తే ఆడి జలసాలు చేసుకుంటాడు, ఏమీ చేయలేం. ఆ మాట అర్థం చేసుకోవాలి. ఆయన అంటాడు, నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేరు. సంఘంలో అందరూ ఉంటారు, తప్పేమీ లేదు. తిమోతి అయ్యగారు మీకు చక్కటి బోధలు చేస్తూ ఉంటారు, నిజమది. లేకపోతే వెంకటయ్య గారు మీకు బోధిస్తారు. అయితే వాస్తవం ఏమిటంటే, బోధ విన్నా, పాటలు పాడినా, వాయిద్యాలు వాయించిన ప్రతి బిడ్డ క్రీస్తుల్లో ఉండాలి. ఆయనలో ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారంటారు. ఫలించడం అంటే దాని అర్థము, నీవు, నీ భర్త, నీ పిల్లలు ఫలించడం ప్రారంభిస్తారు. ఏ ఫలము కూడా చెడిపోయిందిగా ఉండదు. ఆ రీతిగా కృప కలిగినటువంటి దేవుడు ఒక మంచి ద్రాక్ష తోట దీన్ని వేసుకున్నాడు, ఈ సంఘాన్ని. అందులో ఉన్నటువంటి ఫలాలు ఏమిటంటే, యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు: ప్రేమ, క్షమాగుణం, తగ్గింపు, వినయము, లోబడేతనము, విధేయత, మంచితనం. ఇవన్నీ కూడా యేసు ప్రభుల వారిలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణలక్షణాలు. అవన్నీ కూడా నాలో ఉండాలి, మీలో ఉండాలి. నేను ప్రేమిస్తాను. ఎవరిని ప్రేమిస్తావు అంటే, మనమంటాం నా భర్తని నేను ప్రేమిస్తాను, దట్ ఈస్ కామ్, అది సర్వసాధారణమే. భర్తని ప్రేమించేది ఏం గొప్ప సమాచారం కాదు. నా భార్యని ప్రేమిస్తాను, అది కూడా సర్వసాధారణమైందే. శత్రువుని ప్రేమించమంటాడు కదా ప్రభు. ఆ ప్రేమ మనలో ఉండాలి. అప్పుడు నీవు ఫలించే బిడ్డవుగా అవటానికి అవకాశాలు ఉంటాయి. రెండవది, క్షమించే గుణం మనలో ఉండాలి. ఆ ప్రభువుని అడిగారు, సార్ నేను నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి అంటే, ఆయన అన్నాడు 77 పర్యాయాలు క్షమించు అని. ఒక రోజుకి 77 సార్లు ఒక వ్యక్తిని క్షమించమన్నాడు. మనము కనీసం ఒకసారి కూడా క్షమించే స్వభావం మనకు ఉండదు. దయచేసి గమనించాల్సింది, క్షమిస్తాం కానీ వాడు చేసిన తప్పు మర్చిపోం. నేను కాబట్టి నిన్ను క్షమిస్తూ ఉన్నాను, ఇంకెవడనైతే తంతాను నిన్ను అని అంటాడు. అని ఏదో ఒకరోజు మళ్ళా ఆ రోజు నువ్వు అట్లా చేయలే అని అంటాడు, క్షమిస్తాడు, చేసిన తప్పుని జ్ఞాపకం పెట్టుకుంటాడు. మీరు కూడా అంతే కదా అంటారు. ఎప్పుడన్నా మీరు ఇట్లా అన్నారంటే, పట్టుకోవద్దు, ఏమి ఆ రోజు ఇంచేలా నా చెయ్యి అంటారు. ఏమ్మో వాడు కొట్టి మర్చిపోయింటాడు, మీరు దెబ్బలు తిని ప్రింట్ చేసుకో ఉంటారు. ఈ చెయ్యి నువ్వే ఇచ్చేసినావు అని వాడు అంటాడు, సారీ అని ఎరగొట్టేసినావు అని చెప్పానని సచ్చేదాకా సాధిస్తారు వాడిని పాపం. ఓకే, క్షమాపణ అనేది ముఖ్యం. క్షమిస్తే గనక దేవుడు అంటాడు, దైవత్వం లేక నువ్వు వెళ్ళిపోయినట్టే, దేవుడు అయిపోయినట్టే. క్షమాగుణం అవసరం, తగ్గింపు అవసరం. తగ్గింపు అంటే చూడండి, మన అయ్యగారి దగ్గర ప్రేస్తలాడు పాస్టర్ గారు అంటారు. అయితే విశ్వాసులు కూడా ఒకరికంటే ఒకరు తగ్గింపు కలిగి ఉండాలి. నా ఎదురు ఉండే ఆ చెల్లె నాకంటే గొప్పది, అక్కే నాకంటే గొప్పది, అమ్మే నాకంటే గొప్పదని ఒకరిని ఒకరు కనపరుచుకునే
ఆ మంచి స్థితిలోకి రావాలి. ఎందుకంటే యేసు ప్రభుల వారు కూడాను ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన శిష్యుల పాదాలని కడిగే అంతగా తగ్గించుకున్నాడు. అవునంటారా కాదంటారా? అంత తగ్గించుకోవాలి మనం. ఆ విధంగా ఇవన్నీ ఏమిటంటే యేసు ప్రభుల వారి యొక్క గుణ లక్షణాలు. ఆ కాలేబు యెహోషువలు ఒక దండెను కట్టుకొని ఆ ద్రాక్ష గెలని తీసుకొచ్చారు అంటే యేసు ప్రభుల వారని దాని అర్థం. కాబట్టి రెండవది ఏమిటంటే దయచేసి గమనించాల్సింది, రెండవది ఏమిటంటే బైబిల్ చెప్తుంది. నైనా నేను ఎంతవరకు చెప్పచ్చు? 11:15 ఓకే ఓకే ఉంది టైం, పర్లేదు. ఎందుకంటే రాత్రి వాళ్ళ యానివర్సరీలో నన్ను తిట్టినారు. నా వెనకాల ఇద్దరు కూర్చొని గొనిగి 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 చచ్చినారు. జనం లేకపోతే కొట్టి ఉండేవాళ్ళు ఇద్దరిని నేను. అంటే జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏమనలేదు. వాళ్ళిద్దరూ నా శిష్యులే. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ద్రాక్ష పండ్లు యేసు ప్రభులు వారి యొక్క గుణ లక్షణాలు. అవునంటారా? అర్థమవుతా ఉందా? మీరు చెప్పాలా తమ్ముడు? అర్థమవుతా ఉందా తమ్ముడు? మీరు చెప్తే కదా నాయన. అప్పుడప్పుడు క్లాస్లో టీచర్ ఎరా అర్థమైందా అంటాడు. అయింది సార్ అంటాడు. కొంతమంది ఏమంటారంటే అర్థమైంది అంటాడు. అంటే అర్థమే అయింది, మిగిలింది కాలేదు అని. మీరు అర్థం కాదు, ఫుల్గా అర్థం కావాలి. మీరు అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ మొదటి నుండి చెప్తాను. అర్థమైందా? చూడు ఎంత భయమో మీకు. మళ్ళీ మొదటి నుండి అంటే చంపేసేటట్టున్నాడు ఈ మనిషినని. అర్థమైంది అర్థమైంది అని దొంగలారా. నేను ఇప్పుడు అడుగుతాను, చెప్తారా? చూడు ఒకరా నమ్ము అంటారేమో. అంటే మీకు అర్థం కాలేదు పూజే, అంతే కదా. నేను అడుగుతా, చెప్తావా? కాపీ కొట్టకూడదు. ఓకే, వెరీ గుడ్. మీరు మంచోళ్ళు, బాగా రాసుకుంటా ఉన్నారు. పండ్లు యేసు ప్రభుల వారి యొక్క గుణ లక్షణాలు. ఆ యొక్క ఎష్కోలులో నుండి వాళ్ళు తీసుకొచ్చారు. బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే యేసు ప్రభుల వారు సిల్వలో తన రక్తాన్ని కార్చాడని. అంటే ఆ ద్రాక్ష పండ్లు పిండబడ్డాయి. ఆ ద్రాక్ష పండ్లు పిండబడి ఆ రక్తముతో మనల్ని కడిగాడని బైబిల్ సెలవిస్తుంది. రక్తంతో కడగడం అంటే ఈ శరీరాన్ని కాదు, మన లోపటున్న అంతరంగ పురుషుని. మన లోపట అంతరంగ పురుషుడు ఉన్నాడు. వాడు అంటాడు నాకు ఆకలి అంటాడు. శరీరానికి అవసరమైన వాటిని అతడు చెప్తా ఉంటాడు. నాకు ఆకలి, నాకు నిద్ర, నాకు ఒక 1000 రూపాయలు కావాలి, నాకు ఏదో సంథింగ్, నేను బంగారు కొనాలి, అట్లా చెప్తాడు. అయితే యేసు ప్రభుల వారి రక్తము నన్ను కడిగేది అంటే శరీరాన్ని కాదు, లోపటున్న అంతరంగ పురుషుడు కడగబడాలి. లోపటున్న అంతరంగ పురుషుడు కడగబడ్డానికి ఆయనకి ఏం మైలు అంటుకునింది అంటే పౌలు చెప్తాడు. ఏమంటాడంటే మీరు దేవుని ఎదుట నిలబడటానికి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిష్కళంకులుగాను, మహిమ కలిగిన వారుగా ఉండాలి అని చెప్పి మీలో ముడతైనా మత్సైనా డాగైనా ఉండకూడదు అన్నాడు. నా తెల్ల చొక్కా ఉంది, ఓ చిన్న డాట్ పడిందంటే షర్ట్ అంతటిని చూడరు మీరు, ఆ డాట్ని మాత్రమే చూస్తారు. అవునంటారా కాదంటారా? శరీరంతో నేను చేసే ప్రతి తప్పు నా ఆత్మకు మచ్చలాగా డాగులాగా అంటుకుంటూ ఉంటుంది. మీరు వంటింట్లో పనిచేసేటప్పుడు పాత్రలకి మసి ఉంటుంది కదా, అప్పుడప్పుడు కొంచెం ఖరీదైన చీరలు కట్టుకొని చేసుకుంటూ ఉంటారు. ఏదో ఇంట్లో ఫంక్షన్ ఉన్నట్టుండి ఆ పాత్రను ఎత్తుకుంటే ఇక్కడంతా మసి, ఇక్కడ మసి.
భర్త అంటాడు, ఏందే అంత మసి రాసుకున్నామంటే పాత్రలే అంత పెద్దవండి, ఎత్తలేక అది ఇట్లా తీసుకొని పోతామంటే అంటుకునింది అని అందరికీ ఆ మైల కనిపిస్తుంది. దాన్ని మచ్చ, డాగు, కళంకము అని అంటారు. మనిషిగా శరీరంతో మనం చేసేటటువంటి తప్పులన్నీ లోపటున్న అంతరంగ పురుషునికి మచ్చ, డాగు, కళంకంగా ఏర్పడుతుంది. ఈ శరీరం దేవుని ఎదుట నిలబడలేదు. కారణం ఇది మట్టి. దేవుని ఎదుట నిలబడేది ఏదంటే మన లోపటున్న అంతరంగ పురుషుడు. ఆయన పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కళంకంగా, మహిమ కలిగిన వ్యక్తిగా అంతరంగ పురుషుడు ఉంటేనే. అయితే అది ఆ పరిశుద్ధంగా ఉండాలంటే యేసు ప్రభు రక్తముతో నువ్వు కడగబడి ఉండాలి. మీకు అర్థమైంది అనుకుంటా. యేసు ప్రభు రక్తంలో ఏముందంటే ఆయన అంటాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా? పాపము లేని రక్తం, ఆయన ప్రేమ కలిగిన రక్తం, క్షమాగుణం కలిగిన రక్తం. దాన్ని ప్రభు మన అంతరంగ పురుషుని కడిగి శుద్ధీకరించాలి. ఎప్పుడు అంతరంగ పురుషుడు శుద్ధీకరించబడతాడో అప్పుడు శరీరంలో ఇంతవరకు మనం చేసిన మైల ఇక మీదట చేయం. ఇంతకు మునుపు మనం చేసిన తప్పితాలు ఇంకా మనము చెయ్యం. ఇంతకు మునుపు మనం మాట్లాడిన మాటలు ఇంకా మాట్లాడము. ఇంతకు మునుపు మనం చేసిన పిచ్చి పిచ్చి పనులన్నీ చెయ్యం. ఎందుకంటే అంతరంగ పురుషుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఏమని? నువ్వు ప్రభు రక్తంతో కడగబడ్డావని. అమ్మ ఉంది, అమ్మకు ఒక ఇద్దరు బాబులు ఉన్నారు. ప్రొద్దున అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరికి శుభ్రంగా స్నానం చేసి చక్కగా బట్టలు వేస్తుంది. ఒకడు పరిగెత్తుకుంటూ పోయి మట్టిలో ఎగురుతూ ఉంటాడు. అమ్మ చూసి, రే నీకేం చేసినా, నిన్ను ఏం చేసినా, స్నానం చేసినా మట్టిలో పోయి ఎగురుతావా అని లాగి డవా డవా కొడుతుంది. అవునంటారా కాదంటారా? రెండో వాడు భయపడిపోతాడు. ఓయమ్మో మట్టిలోకి పోతే మా అమ్మ తంతదని చెప్పి భయపడిపోతాడు. దేవుడు కొట్టడు కానీ హెచ్చరిస్తాడు. ఎట్లా హెచ్చరిస్తాడు తెలుసా? మనస్సాక్షితో హెచ్చరిస్తాడు. మనస్సాక్షితో హెచ్చరిస్తాడు. ఏమన్నా తెలుసా? నీవు నా బిడ్డవి, నా రక్తంతో కడగబడ్డావు. ఈ మాటలు మాట్లాడద్దు. నువ్వు నా బిడ్డవి, నా కుమార్తెవి. ఈ క్రియలు మునుపు చేశావు, ఇప్పుడు నా రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచాను, ఇక చేయొద్దు. మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ మనస్సాక్షి నిన్ను హెచ్చరించడం వలన ఇంక మీదట ఆత్మ పవిత్రంగా పెట్టుకోవాలి. శరీరము ఎంత బలవంతం చేసినా లోపటున్న అంతరంగ పురుషుడు శరీరానికి సహకరించకుండా ఉంటాడు. ఆయన బలపరచబడుతూ ఉంటాడు. మీకు అర్థమవుతా ఉంది? యేసు ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డ అంత చక్కగా మార్పు చెందుతాడు. శరీర సంబంధమైనటువంటి క్రియలకు చోటివ్వడా బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు అంతరంగ పురుషుల్లో ఎవరి రక్తం ఉంది? యేసయ్య రక్తం ఉంది. ఆయన రక్తంలో పాపము లేదు. ఆయన రక్తంలో ప్రేమ ఉంది, క్షమాగుణం ఉంది, తగ్గింపు ఉంది, వినయం ఉంది, లోబడేతనం ఉంది. ఎన్నో ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉంటావమ్మా. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావు. సంఘానికి రావడం పోవడం అనేది అది కామన్, అందరూ చేసే పని. వాస్తవంగా కృప కలిగిన దేవుడు తన రక్తంతో నిన్ను కడిగితే సంఘంలో నువ్వు ఎట్లుంటావంటే మాదిరికరంగా. అక్క చాలా పవిత్రమైంది, అక్క చాలా పరిశుద్ధంగా ఉంటుంది. అక్కగారు నిజంగా మాట్లాడితే ఇంకా కొంతసేపు మాట్లాడాలనిపిస్తుంది అనే తీరులేకి నువ్వు సిద్ధపడిపోతావు. ఆ రీతిగా ప్రభు నిన్ను సిద్ధపరుస్తాడు. నా మాటలు అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. తర్వాత రెండవది, వాళ్ళు అంజూరపు పండ్లు కూడా తీసుకొచ్చారు. ద్రాక్ష పండ్లు మీకు అర్థమయ్యాది.
అంజూరపు పండ్లు తీసుకొచ్చారు. బోల్డ్ అన్ని పండ్లు ఉన్నాయి అక్కడ ఎష్కోలు లోయలో. స్పెషల్గా ఇవే తేవటానికి గల కారణం ఏమిటంటే, అంజూరపు పండుకున్న ఒక గుణం ఏమిటంటే, రక్తాన్ని శుద్ధీకరించే ఒక శ్రేష్టమైన గుణము అంజూరపు పండుకుంది. రక్తాన్ని శుద్ధీకరించే గుణము అంజూరపు పండుకుంది. హిజ్కియా రాజు గురించి ఎంతమందికి తెలుసు మీకు? ఆయనకు వీపు మీద ఒక పెద్ద పుండు వచ్చేది. ఇప్పుడు క్యాన్సర్ అంటారు. అప్పుడు రాచపుండు అనేవారు. ఆ పుండు వచ్చి చాలా బాధపడేవాడు. ఏ వైద్యుడు ఆయనకి స్వస్థత కలిగించలేదు. చరిత్ర చదువుకుంటే చెప్తారు, ఆ క్యాన్సర్ పుండులో ఉండే పురుగులు ఏం చేస్తాయంటే క్రమేణా మాంసాన్ని తినేస్తూ ఉంటాయి. అయితే హిజ్కియా రాజుకి ఏం చేశారంటే, రోజు ఒక పశువును కోసి ఆ పశువు పచ్చి మాంసాన్ని ఆ పుండు మీద పెడితే పురుగులు ఆయన శరీరాన్ని తినేది మాని ఈ మాంసాన్ని తింటూ వచ్చేవి. ఆ స్వస్థత కలగలేదు, కానీ ఉపశమనం కలిగేది. అంటే బాధ తగ్గాది, రోగం కుదరలేదు. అయితే దేవుడు ఒక్క రోజున యెషయా ప్రవక్త ద్వారా ఆయనతో మాట్లాడారు. అప్పుడు ఆయన ఆయుష్ కూడా పొడిగించాడు. పొడిగించి అంటాడు, ఆయనకు వ్యాధి ఉంది కదా, అందుకని అంజూరపు పండ్ల అడ దాని మీద పెట్టండి అని చెప్పాడు. అంజూరపు పండ్ల అడ ఆ క్యాన్సర్ వ్యాధి మీద పెడితే క్రిములన్నీ చచ్చిపోయాయి. రక్తమంతా శుద్ధీకరించబడి మాంసం తిరిగి పెరుగుతూ వచ్చేది. అంజూరపు పండుకున్న శ్రేష్టమైన గుణము, రక్తాన్ని శుద్ధీకరించే గుణము అంజూరపు పండుకుంది. దయచేసి గమనించాలి, ఈ అంజూరపు పండు ఒక రోజున యేసు ప్రభుల వారు ఉంటే ఒక గ్రామం అంతా కూడా ఒక తల్లిని తీసుకొచ్చి నిలబెట్టి, ఈమె వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నామండి, మీరేం చెప్తారు? మీరేదో ధర్మశాస్త్రం కాదని ఏవో వేరే బోధలు చెప్తున్నారు. మాకు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపేయమన్నారు. మేము ఈమెని కొట్టడానికి వచ్చాం అని అంటే, ప్రభువు ఏమంటాడంటే, ఆయన తల ఎత్తి, మీలో ఎవరైనా పాపం చేయకపోతే మొదట వారు ఆమె మీద రాయి వేసిరండి అని అన్నారు. అంటూనే వాళ్ళందరిలో పాపం ఉందని తెలిసి వారి చేతిలో ఉన్న రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ అమ్మను చూశారు. వాళ్ళు ఏమని పరిచయం చేశారంటే వ్యభిచారి అని పరిచయం చేశారు. ప్రభు ఆ మాట అనలేదే. ప్రభు ఏమన్నాడంటే, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? ఎంత మంచి మాట. ఎవరైనా తప్పు చేస్తూ ఉన్నారని తెలిస్తే వాళ్ళను అమ్మా అని పిలిచే ఆ హృదయం మనకుంటుందా చెప్పండి? వాళ్ళను తక్కువగా మాట్లాడతాం, పక్కోళ్ళకు చెప్తాం, ఇది అట్లాంటిది ఇట్లాంటిది, దాంతో చేరద్దండి, వీటితో చేరద్దండి అంటాం. ప్రభు అంటాడు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా శిక్షించనమ్మా, ఇక మీదట పాపం చేయదు. ఆ మాట ఆ తల్లి విని గసగసలాడిపోయింది. ఆమె అనుకుంటుంది, ప్రభు ఎదుట నేను నిలబడ్డాను, ఈ ఒక్కసారి నన్ను క్షమిస్తే నా జీవితంలో ఇంకా ఏ తప్పు నేను చేయనని. ఈ మార్పు ఎక్కడ కలుగుతూ ఉంది? ఆమె రక్తంలో మార్పు వస్తూ ఉంది. వ్యభిచారం అనేది రక్తంలో ఉంది, కోపం అనేది రక్తంలో ఉంది, అబద్ధం అనేది రక్తంలో ఉంది, మోసం అనేది రక్తంలో ఉంది. అయితే ప్రభువు మాట్లాడిన మాట ఆమె రక్తాన్ని మార్చేసేది, అంజూరపు పండులాగా పనిచేసేది. ప్రభు పిల్లలు మనం మాట్లాడే మాట ఎదుటి వ్యక్తి రక్తాన్ని మార్చాలి. ఎదుటి వ్యక్తి రక్తాన్ని మార్చాలి. ఒక యేసు ప్రభుల వారు ఓ పాపం చేసిన స్త్రీని అమ్మా అని పిలిచేలోపుగా ఆమె హృదయం అంతా కూడా ద్రవించుకుపోయాది. ఆమె రక్తం అంతా కూడా ఈ వ్యభిచారం ఇంకా నాకు అవసరం లేదు అని చెప్పి
ఆ ప్రభువు నన్ను అమ్మ అన్నాడు. నేను ఆ రీతిగానే బ్రతకాలని నిర్ధారణ చేసుకుంది. ఆ మాట ఆ స్త్రీలో ఉన్నటువంటి వ్యభిచారపు గుణాన్ని కడిగివేసి శుభ్రపరిచేసేది. ప్రభుని నమ్ముకున్న బిడ్డలు మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తి మాటనే, ఎదుటి వ్యక్తి జీవితాన్ని మార్చాలి. చూడండి, ఒకరు మాట్లాడితే మనకు కోపం వస్తుంది, అవునా కాదా? ఏం అట్లున్నామంటే ఏం నువ్వు మాట్లాడేది అని కోపంగా అంటాం. ఒకరి మాట ఇంకొకరికి కోపాన్ని పుట్టిస్తుంది. ఒకరి మాట ఇంకొకరికి అనుమానాన్ని పుట్టిస్తుంది. ఒకరి మాట ఇంకొకరికి పగ పుట్టిస్తుంది. ఒకరి మాట ఇంకొకరికి సంతోషాన్ని కలుగజేస్తుంది. ఒకరి మాట ఇంకొకరికి నవ్వు పుట్టిస్తుంది. అవునంటారా కాదంటారా? మాట ఇన్ని కార్యాలు ఒక వ్యక్తిలో చేస్తుంది. ప్రభుని నమ్ముకున్న మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తి రక్తం శుద్ధీకరించబడాలి. ఆ రీతిగా మనం మాట్లాడగలిగితే దుబాయ్లో పాపం అనేది ఉండదు. దుబాయ్ దాకా ఎందుకు, మన ఇంట్లో పాపం అనేది ఉండదు. మన భర్త తాగుబోతు అవ్వచ్చు, వాడిని ఏమంటామంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోయేది అంటాం. అంటామా లేదా? వాడు అంటాడు నేను చావాలనా, నిన్ను చంపే నేను చేస్తానంటాడు. వాడు చంపడు, వాడు చేసే ప్లాన్లు అనుకుంటాయి. నువ్వు ఇచ్చే డబ్బులన్నీ తాగేసి అయిపోయినాయి డబ్బులు పంపు, పిల్లలకు ఫీజు కట్టలేదంటాడు. ఇప్పుడు బిడ్డల్ని చూడాలన్నా ఈయన్ని చూడాలన్నా? బిడ్డల్ని చూడాలా, పంపాలా. దయచేసి వాడు అట్లా పగ తీర్చుకుంటాడు. మీకు అట్లా భర్తలు లేరు అనుకుంటాను. ఎవరన్నా ఉంటే చిన్నగా చెయ్యి పైకి ఎత్తండి. పెద్ద కొద్ది అందరూ చూస్తారు. నేను చూసేటట్టు అట్లానండి. అక్కలు వేసేసింది పైకి. అమ్మా ఏదో ఇరక్కపోయింది చూడుమా, అక్కడ డ్యూటీకి పోవాలనేమో. మంచిది అమ్మ, ఇట్లా రామా, బాక్సుల మధ్యలో ఏమన్నా పడిపోయావు, జాగ్రత్తగా పోమ్మా, జాగ్రత్త జాగ్రత్త. సరే మొద్దులే పోమ్మా. అది కాదు, ఆ పక్కది అది. మేము కూడా దాన్ని పెరికి చాలా అయిపోయింది. ఓకే తమ్ముడు, అర్థమైందా? గట్టిగా చెప్తాముడు. మీ భార్య ఉందా ఇక్కడ? ఇంకేం ధైర్యంగా చెప్పు. ఏడ ఉంది కదా, ధైర్యంగా చెప్పు. అర్థమైంది అని చెప్పు. ఒకవేళ 7 ఉంటే నువ్వు అంటే ఇంటికి పోతాను, ఏంది అర్థమైంది అది నీకు అంటారు. కాబట్టి లేదు, కాబట్టి ఓపెన్ అయిపో. అర్థమైందా? ఏం తమ్ముడు ఇట్లా అంటావు? చెప్తాముడు అర్థమైంది. హల్లెలూయా. మన మాటలు ఒక్కోసారి ఎదుటి వ్యక్తికి బాగా కోపం పుట్టిస్తుంది. ఆడవాళ్ళు ఎంత మాయకులంటే, వాడు ఈసారి మాట్లాడు వేసినానంటే అంటాడు. ఏమన్నా నోరు మూసుకొని ఉండదు. చూద్దాం వానికి ఇన్విటేషన్ ఇస్తుంది. మనది ఏం పోయింది, అంటే వేస్తాడు అంతే. ఆడపోయి పడుతుంది, మళ్ళా అంటుంది ఈసారి కొట్టు అని. ఇట్లే నానా దెబ్బలు దించేస్తారు. ఈసారి కొట్టు వాడు ఆవేశంతో కొట్టి ఆ మూల పడిపోతే దెబ్బ తినింది ఏడుస్తుంది. కొట్టోడు అంటాడు. అంటే కోపం వచ్చేసింది కదా, రెచ్చిపోయి ఆ మూలబడి నోరు మూసుకొని ఉండద్దు. ఎంత అంతవా అంటుంది. ఓహో తన్నాలని చెప్పి వచ్చి తంతాడు. చేతికి అందుబాటులో లేదు కదా, అందుకని తంతాడు. ఈసారి తన్ను అంటాడు. వందేం పోయింది, ఆఫర్లు ఇస్తూ ఉంటే బై 1 get 1 అన్నట్టు. కొట్టు ఉంటే కొడతాడు, తన్ను ఉంటే తంతాడు. నువ్వేవన్నీ రెచ్చగొట్టి కొట్టించుకుంటే తన్నించుకుంటువి. మళ్ళా అంటావు పోతావులే పో అంటావు. ఎక్కడికే అంటాడు వాడు. అవునా కదా తమ్ముడు? పెళ్ళి అయిందా? పాప మందికి ఆలోచిస్తూ ఉన్నాడు. జరిగి ఉంటుంది. కొట్లాడుకొని మొగుడు పెళ్ళాలి లేరు ప్రపంచంలో. నువ్వు అని అడగండి నన్ను, నేను కూడా, ఎందుకంటే మనిషి కదా.
ఏంది అట్లా అయిపోతుంది నా గురించి చెప్పే లోపల అందరూ స్టక్ అయిపోతురే. నేను మనిషే కదా తమ్ముడు. తమ్ముడు బాగా కొట్టింటాడు. ఎందుకంటే తమ్ముడి రూపమే చెప్తోంది. పాప ఊయేమో అని ఉంటుంది. వెరీ గుడ్. అవి జరగాల. కొట్టుకొని తిట్టుకోకపోతే వాళ్ళు భార్యాభర్తలే కాదు. నిజం. అట్లని మీరు ఇంటికి పోయి రారా అనేది ఆడైనా అదేందే అట్లా అంటావు అంటే మాకు బోధ చేసినట్టు రాజశేఖర్ గారు, మదనపల్లి రాజశేఖర్, కమాన్ దుబాయ్లో దీని వచ్చినాను రారే అనంతండి. భార్యాభర్తలు పోట్లాడుకుంటే ఈమె అలుగుతుంది. వాడేమో బయట పోయినాక ఎందుకు కొట్టినాను నా పిల్లని చీ అని చెప్పి చాలా సంతాపపడతాడు. మీకు తెలియదు. సంతాపడి ఏం చేస్తాడు, అట్లా వచ్చి కూర్చొని అన్నం తిను అంటాడు. తింటే అంటే నువ్వు తిని సావు, చూడు నా చెయ్యి ఏమైపోయిందో, నా కాలు ఏమైపోయిందో అంటాడు. వెళ్ళిపోతాడు. మళ్ళా రాత్రికి వస్తాడు. పోయి పాత్రలు చూస్తాడు, ఏముండదు. అమ్మ తినేసి అన్నీ బార్లు వేసి ఉంటుంది. ఏం వంట చేయలేదా నాయన? చేసి పెడతా, మళ్ళా కూడదు అంటాడు. అని పోయి పడుకుంటాడు. 2 రోజులు అట్లుంటారు. 3వ రోజు ఏం చేస్తాడంటే పెళ్ళానికి ఏమి ఇష్టమో అడిగి తెలుసు. లడ్డా, జిలేబీనా, జాంగ్రీనా అది తీసుకొచ్చి, లేకుంటే బిర్యానీనా తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఏమే నిన్నే ఏమి నీకు రాగమా గేగమా జిలేబీ తెచ్చిన చూడని ఆ కుక్కకి అయిపోతుంది. ఉట్టిదే ఈ డాడీ వేస్తాడు అని భయం. వాడు ఆడ పెట్టేసి తింటే తిను, లేకుంటే పో అంటాడు. ఏం చేస్తుందో తెలుసా? కుక్కకి కాదు, ఈ కుక్క తినేస్తుంది. తినేసి ఆ పేపర్ ఆడ పడేసి ఆడు వచ్చే లోపల ఏది జిలేబీ అని. ఏం నీ జిలేబీకి నేను కాపలానా? ఆ కుక్క తినిపోయిన ఎవడు ఎత్తుపోయారు నాకేం తెలిసింది. అవునా? వాడుగా అమాయకుడు పాపం అట్లా అనుకుంటాడు. అంతే. జిలేబీ తిన్న తరువాత ఆమె టెంపర్ అంతా తగ్గిపోతుంది. టెంపర్ అంతా తగ్గిపోయి నీకు ఇష్టమని జిలేబీ తెస్తే కదే, సరే మళ్ళా పోతా తెస్తానంటే ఏమొద్దులే కూసో అని చెప్పి అంటారు. ఇంక 3వ రోజు చూడు, మొదటి ప్రేమ కంటే ఆ 3వ రోజు ప్రేమ చాలా పెరిగిపోతుంది ఇద్దరికి కదా. అంటే ఎందుకు పోట్లాట్లంటే ప్రేమ రెన్యూవల్ అవ్వటానికి. రెన్యూవల్ అవ్వడం అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. 1 year అయిపోతే ల్యాప్స్ అయిపోతుంది, మళ్ళా పోయి మనం రెన్యూవల్ చేసుకోవాలి. అట్లా కుటుంబంలో భార్యాభర్త ప్రేమ రెన్యూవల్ అవటానికి కొట్టాలా, ఆమె తిట్టాలా, అలగాల, 3వ రోజు జిలేబీతో రాజీ పడాలా, మళ్ళీ ప్రేమ పెరిగిపోతుంది. తమ్ముడు ఏదో చేసినట్టున్నాడు, అన్నిటికీ అంటూ ఉన్నాడు బిడ్డ. అన్ని కుటుంబాల్లో జరుగుతుంది. అవునా కాదా తమ్ముడు ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఎంతవరకు కొట్ల ఇంకన్నా పోయి కొడదామన్నట్టు. దయచేసి గమనించాల్సింది, మేము పోట్లాడుకోలేదంటే శుద్ధ అబద్ధం. అది ప్రతి కుటుంబంలో కూడా ఉంటుంది ఇది. ఎందుకంటే దేవుడు వారిద్దరి మధ్యన ప్రేమని వృద్ధి చేయటానికి. వారం రోజులు, 4 రోజులైతే ఏదో వాళ్ళ మధ్యన ప్రేమ అంతగా ఉండదు, ఆర్టిఫిషియల్గా మారిపోతారు. అయితే పోట్లాట వచ్చిన తర్వాత అలగడము, తిట్టడము, దెబ్బ కొట్టడము, ఆ తర్వాత మళ్ళీ ప్రేమ మొదటి ప్రేమ కంటే గొప్ప ప్రేమ వచ్చేస్తుంది. వాడు అంటాడు, ఏమనుకోతే నా గారు నేను కొట్టినాను అంటాడు. సార్లే నీ బిత్తిరేడుపులు ఏమేదో అంటుంది. బలి ఏడుస్తావులే అని అంటుంది. దిక్కుమాలిన ప్రేమ ఆడికి ఇడికిని. అవునంటారా కాదంటారా? అమ్మా పెద్దవారు మీరు చెప్పాలా? నిజం అది.
అది కూడా రాసుకుంటా ఉండవా? ఓయమ్మో, ఈమె ఇది రాసుకొని వాళ్ళ ఊరికి పోయి చెప్పేటట్టుంది. చెప్పి దయచేసి కొట్లాడుకోని వాళ్ళందరూ కొట్లాడుకోండి అన్నాడు చెప్పేటట్టుంది. ఓకే ఓకే వినండి. అంజూరపు పండు అంటే మన మాట ద్వారా ఎదుటి వ్యక్తికి కోపం రాకూడదు. మన మాట ద్వారా ఎదుటి వ్యక్తికి అనుమానం రాకూడదు. మన మాట ద్వారా ఎదుటి వ్యక్తి రక్తము శుద్ధీకరించబడాలి. వానికి ఉండే కోపం పోవాలి. భర్త కోపంతో ఉంటాడు, వెంటనే ఆ వంటింట్లోకి పోయి వాడికి ఏమి ఇష్టమో అది ఇచ్చేసి తాగండి. ఏందది? పాయసమని. నువ్వు తాగు, నాకు వద్దు అంటాడు. అర్ధ కోపం అనిగిపోతుంది. మనకి ఇష్టం ఆ పాయసం, అది చూస్తాడు, నిన్ను చూస్తాడు, సరేలేదా అంటాడు. దెబ్బకి పోతుంది కోపం. అందుకే బైబిల్ చెప్తాది, ఎవడైనా అవిశ్వాసి అయిన భర్త ఉంటే విశ్వాసురాలైన భార్యకే ఆమె సత్ప్రవర్తన వలన వాడు మారును అంటాడు. కానీ మనం ప్రార్థన చేస్తాము, ప్రవర్తన బాగుండదు. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ప్రేయర్. మీ ప్రార్థన కంటే క్యారెక్టర్ చాలా ముఖ్యం. మీకు అర్థమవుతా ఉందా? కాబట్టి మీరు మాట్లాడే మాటతోనే వాడు మారిపోవాలి, వాని రక్తంలో మార్పు రావాలి. తాగుతూ ఉండవు, తాగి 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 చచ్చిపో అని అనకూడదు. తాగండి, తప్పేమి లేదు. అయితే మనకు బిడ్డలు ఉన్నారు, వాళ్ళని చూడండి. నేను కష్టపడతాను, నేను నీకు ఇస్తాను, నీకెవరికి ఇస్తానంటే ఇస్తాను. మన బిడ్డల్ని చూడండి. ఆ మాట వాని గుండెకు తగులుతుంది. ఎక్కడో పోయి నా భార్య సంపాదించి నేను నీకు ఇస్తాను, బిడ్డలను చూసుకోమంటే అనవసరంగా తాగుతానని సాయంకాలం కూర్చో ఉంటాడు. ఏమండి, ఇదిగో 100 రూపాయలు ఉంది, పోయి తాగి రాపోండి అంటే ఏడ్చేస్తాడు చేతులు పట్టుకొని. తాగనమ్మా, నేను తాగనమ్మా. నీ మంచితనమే, నీ మంచి మాటే వాని రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. బైబిల్ అట్లే చెప్తాది. దయచేసి ఒకటి, ద్రాక్ష పండు, యేసు ప్రభు గుణాలన్నీ మనలో ఉండాలి. రెండవది, దానిమ్మ పండు, నీ మాట ద్వారా ఎదుటి వ్యక్తి రక్తము శుద్ధీకరించబడాలి. వాని కోపం కానీ, వాని అనుమానం కానీ, లేక వాని ఆవేశం కానీ, వాని పగ కానీ, వాడు అబద్ధాలు చెప్పేవాడు కానీ, నీ మాటతోనే వాని రక్తము శుద్ధీకరించబడి పవిత్రుడుగా మారాలి. హల్లెలూయా. మూడవది, టైం ఎంత నాయనా? మూడవది దయచేసి గమనించాల్సింది, బైబిల్ చెప్తుంది దానిమ్మ పండు అని చెప్పారు. వాళ్ళు ఎష్కోల్లో నుండి వచ్చేటప్పుడు దానిమ్మ పండు కూడా తీసుకొచ్చారు. దానిమ్మ పండు ఇప్పుడంటే హైబ్రిడ్, బాగా గుండ్రంగా ఉంటుంది. మన మామూలు దానిమ్మ పండు అయితే షేప్లెస్, అది వంకర టింకరగా ఉంటుంది. దానిమ్మ పండు తొక్క తీస్తే గనక దానిమ్మ పండులో అరలు ఉంటాయి. ఆ అరల్లో ఒక్కొక్క విత్తనం ఒక అరలో అట్లా కూర్చోబెట్టినట్టు ఉంటుంది. దాని మీద తెల్లటి పొర కప్పబడి ఉంటుంది. ఆ గింజను మనం చూస్తే గనక గింజకు గింజ అతుకుబడి ఉంటుంది. ఆ గింజ ఎర్రగా కనిపిస్తుంది. ఆ గింజను మనం తింటే తీపి నీళ్లు దానిలో ఉంటాయి. గింజ చూడటానికి ఎర్రగాను, దాన్ని తిన్నప్పుడు తీపి నీళ్లు ఆ విత్తనంలో ఉంటాయి. ఈ గింజ ఎవరంటే ఒక విశ్వాసి. ఆ విశ్వాసిలో చూసినప్పుడు ఎరుపుదనం కనిపించాలి. అంటే యేసు ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డలాగాను కనిపించాలి. ఆ విశ్వాసి లోపల ఉన్న తీపి నీళ్ళు ఏమిటంటే, కీర్తనల్లో అంటాడు 19:10, నీ కట్టడలు, నీ న్యాయ విధులు, నీ ధర్మశాస్త్రం తేనె కంటే, జుంటి తేనెల ధార కంటే మధురము అని చెప్పాడు. దేవుని యొక్క వాక్యాన్ని జుంటి తేనెల ధార అని చెప్పాడు. అంటే విత్తనము చూడటానికి ఎర్రగా ఉంది, విత్తనము లోపట తీపి నీళ్ళు ఉన్నాయి. ఒక విశ్వాసిని చూసినప్పుడు క్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డగా, ఆ విశ్వాసి లోపల యేసు ప్రభుల వారి వాక్యం
ఉండాలి. మనలో యేసు ప్రభు వాక్యం ఉండాలి. మనం క్రీస్తు రక్తంతో కడగబడినట్టు ఉండాలి. ఎవరైనా చూస్తే ఏమనాలో తెలుసా? అమ్మా మీ పేరుమా, మీ పేరు నువ్వు అమ్మవా? అయ్యో తమ్ముడా బాగా కన్ఫ్యూజ్ అయిపోతా. అమ్మా శాంతి గారు, అమ్మగారి పేరు శాంతి గారు. అమ్మగారు మనందరిలో నాకంటే చిన్నదే, కానీ మీ అందరిలో పెద్ద వయసున్న తల్లి. దయచేసి గమనించాలి, అందరూ అనాలి శాంతక్క గారు మంచి ప్రార్థనా పరురాలు. శాంతక్క గారు ఎంత ఊరిమి కలిగిన బిడ్డ. శాంతక్క గారు చాలా తాల్మి, అంటే ఏ విధమైన కోపము అవి లేవు. ఈ రీతిగా ఒక వ్యక్తిలో యేసు ప్రభుల వారి వాక్యము, ఒక వ్యక్తి పైన క్రీస్తు రక్తము కనిపించాలి. విశ్వాసి యొక్క శ్రేష్టమైన గుణం అది. నన్ను గమనించాలి. మిమ్మల్ని చూసినప్పుడు రాకాశిరామె స్వామి అనకూడదు. మిమ్మల్ని చూసినప్పుడు అమ్మో అమ్మ జోలికి పోకూడదు, తంటాలు భార్య ఆమె అనకూడదు. అయ్యో ఆ తమ్ముడి జోలికి పోకూడదు, రౌడీగాడు అనకూడదు. వీళ్ళందరూ చర్చికి వస్తారు. చర్చికి రావడం గొప్ప సమాచారం కాదు. చర్చికి వచ్చిన ప్రతి బిడ్డ మార్పు చెందాలి. నీలో క్రీస్తు ప్రభుల వారి వాక్యం ఉండాలి. నీవు క్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డగా ఉండాలి. అప్పుడేమవుతుందంటే ఆ విత్తనం అరల్లో అతకబడినట్టు సంఘంలో ప్రతి విశ్వాసి అలాగ కలిసి ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు. దాని మీద తెల్లటి పొర, అంటే ఆ బిడ్డల మీద పరిశుద్ధాత్మ దేవుడు కప్పబడి ఉంటాడు సంఘం మీద. కాబట్టి దేవుని పిల్లలు గమనించాల్సింది, ఎష్కోలులోయ నుండి తెచ్చిన ద్రాక్ష పండ్లు కానీ, అంజూరపు పండ్లు కానీ, దానిమ్మ పండ్లు కానీ, ఈ గుణాలు ఎవరిలో ఉంటాయో వారు వాగ్దాన దేశమైన పరలోకానికి వెళ్తారు. ఇవి మనలో లేకపోతే వాగ్దాన దేశమైన పరలోకానికి మనం వెళ్ళే ప్రసక్తి లేదు. మనము తిమోతి పాస్టర్ గారి ముందు కూర్చోవచ్చు. పాస్టర్ గారు చెప్తారు, అక్క మీరు స్పెషల్ సాంగ్ పాడండి, చెల్లి మీరు స్పెషల్ సాంగ్ పాడండి, తమ్ముడు మీరు వాయించండి చెప్తారు. బిడ్డలు చక్కగా వాయిస్తారు, మంచి పిఐ సిస్టమ్ ఉంది, మీరు చక్కగా పాడగలరు. అప్పుడప్పుడు సాక్ష్యం చెప్పమంటారు, సాక్ష్యాలు చెప్తారు. ఏడ్చి ఎక్కడో ఉండే మొగుడి గురించి ఎక్కడంతా పాపులర్ చేసేస్తారు. వాడు అట్టటోడు ఇట్లాటోడు అని. దయచేసి ఎప్పుడు మన భర్త గురించి ఎక్కడా చెడు చెప్పకూడదు. ఏదో ఒక రోజు నీ ప్రార్థన బట్టి వాడు మారిపోతాడు. ఏదో ఒక రోజు మారిపోతాడు. వాడు ఎంత చెడ్డోడైనా చెప్పకూడదు నా భర్త మంచోడని. మీ ఇంట్లో కూడా మీ అమ్మోళ్ళకు కూడా చెప్పకూడదు. మీ తోడబుట్టిన వాళ్ళకి, మీ స్నేహితులకు చెప్పకూడదు నా భర్త మంచివాడు అంటే. ఏదో ఒక రోజు వింటాడు వాడు, ఏందిరా నా భార్యని ఎంత బాధ పెడతావు అంటే, నా భర్త మంచోడు అంటుందని వాని ఆలోచనలు పూర్తిగా మార్చుకుంటాడు. నీ మాటే వాని రక్తాన్ని కడిగేయాలి, వాని రక్తంలో ఉన్న చెడుని తొలగించాలి. నీ మాట అంజూరపు పండులాగా ఉండాలి, పని చేయాలి. మూడవది దానిమ్మ పండు. నీవు క్రీస్తు రక్తంతో కడగబడ్డట్టు ఎర్రగా కనిపించాలి. రెండవది ఆయన వాక్యం నీ లోపల నిలిచి ఉండాలి. వాక్యం నీ లోపల నిలిచి ఉంటే భక్తుడు దావీదు అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? మనము హృదయంలో ఉంచుకోవాలా. సరే, మీకు ఎంతమందికి పిల్లలు ఉన్నారు? చేయి పైకి ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఎడమ చేతులు కాదు, పిల్లల గురించి చెప్పినాను. వీళ్ళ భర్త గురించి చెప్తే ఎడమ చేతుకోండి. బిడ్డలు వాళ్ళు పాపము. ఎంతమందికి పిల్లలు ఉన్నారు? ఓకే
ఇక్కడుండేవాళ్ళే కదా, అక్కడుండేదే. వా ఓకే ఓకే సరే. మీ అందరికీ పిల్లలు ఉన్నారు. మీరు ఫోన్ చేసినప్పుడు పాపకు చెప్తారు, నువ్వు 10th పాస్ అయితే నీకు చైన్ తెచ్చిస్తానని. నువ్వు 10th పాస్ అయితే మంచి ర్యాంకులో వస్తే కనుక నీకు చైన్ తెచ్చిస్తానంటుంది. పాప నువ్వు చైన్ తెచ్చిస్తాననే మాట ఎక్కడ పెట్టుకుంటుంది? హృదయంలో పెట్టుకుంటుంది. ఒక 6 నెలల తర్వాత నువ్వు ఇంటికి వస్తానంటావు. ఇంటికి వస్తానంటే పాప ఏమి ఎదురు చూస్తుందో తెలుసా? నిన్ను కాదు, చైన్ని. ఏం చేస్తా తెలుసా పాప? అమ్మా ఆ బ్యాగ్ ఏందిమా, అమ్మా ఈ బ్యాగ్ ఏందిమా, అమ్మా ఆ పర్సులో ఏంది. నోరు మూసుకొని ఉండవే, ఏమట్లా సతాయిస్తావని. మా నేను 10th పాస్ అయితే నువ్వేం చెప్పినావు? ఏం చెప్పినా పాస్ అవ్వమన్నా నువ్వు మర్చిపోయింటావు. ఏం చెప్పినా పాస్ అవ్వమన్నా. మమ్మీ చైన్ తెచ్చిస్తానని చెప్పలా. అయ్యో అంటే ఏమంటుంది? మూతి పగల కొట్టేస్తుంది. 6 నెలలు ఆ మాట ఎక్కడ పెట్టుకునింది? హృదయంలో పెట్టుకునింది. అవునంటారా కాదంటారా? మీరేం మాట్లాడడంలే. 6 నెలలు చైను తనకు కనిపించేటంత వరకు ఆ మాట హృదయం, అమ్మ చెప్పిన మాట హృదయంలో పెట్టుకుంటుంది. మన హృదయము మాటల్ని భద్రం చేసుకునే కెపాసిటీ ఉంది మన హృదయానికి. ఎవరో అంటారు మనల్ని, ఆ మూతుండే చూడు కరిమూతి అని అన్నారనుకో, అదట్లే ఉండిపోతుంది. ఇంటికి పోయి అద్దాన్ని 10 సార్లు చూస్తాం. నేను కరిదాన్నా తెల్లదాన్నా, కాంత పౌడర్ వేసుకుంటాం, ఇంకొంచెం వేసుకుంటాం. శని పట్టింది నన్ను, ఖరీదనింది, నేను తెల్లగా కావాలా అని. ఆ మాట ఎక్కడ పెట్టుకుంటాము? హృదయాల్లో పెట్టుకొని నన్ను ఆ మాట నిందని బాధపడిపోతాను. హృదయానికి మంచిది దాచుకునే గుణం ఉంది, చెడు దాచుకునే గుణం ఉంది, ఉండదు. అయితే ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డ దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యం నీ హృదయంలో భద్రంగా ఉంటే దావీదు అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. పాప అమ్మ చెప్పిన మాట ఎంత జాగ్రత్తగా నా హృదయంలో పెట్టుకొని, అమ్మ నాకు చైన్ తెస్తుంది, అమ్మ నాకు చైన్ తెస్తుందని 6 నెలలైనా మర్చిపోకుండా ఉంటుందో, ప్రతి ఆదివారాన దైవ సేవకుడు మనకు చెప్పే మాట మన హృదయంలో జాగ్రత్తగా పెట్టుకుంటే దేవుని ఎదుట మనము పాపము చేయకుండా ఉంటాం. హల్లెలూయా. యోసేపుకు ఒక శోధన వచ్చింది. యోసేపు చాలా అందగాడు, ఆయన చాలా అందగాడు. ఆ పోతిఫర్ భార్య ఆయనతో తప్పు చేయాలని అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఎవరు లేరయ్యా, ఇది నా పర్సనల్ రూము, ఇందులోకి ఎవరు రారు, నో ప్రాబ్లం అంటే, అమ్మ ఎవరు చూడరా అంటారేంది, నా యజమాని ఇంట్లో ఉన్న సమస్తాన్ని నాకు అప్పగించాడు, కానీ నిన్ను నాకు అప్పగించలేదు. నీవు నా యజమాని భార్యవి, నాకు భోజనం పెట్టే తల్లివి అమ్మ. ఆమె అనింది, లేదు లేదు నాతో తప్పు చేయాలి, ఎవరు లేరు ఇక్కడ, ఎవరు చూడరు. ఆయన అంటాడు, ఎవరు చూడరు, పైన నా దేవుడు చూస్తున్నాడమ్మా. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఆ వాక్యం ఎప్పుడు కూడా నన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుడు చూస్తున్నాడనే భయాన్ని పుట్టిస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎవరిలో దేవుని వాక్యం నిలిచి ఉంటుంది అంటే యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలు. దానిమ్మ గింజలో ఆ ఎరుపు ధనం ఉన్నట్టు, గింజలో తీపి నీళ్ళు ఉన్నట్టు, యేసయ్య రక్తంతో నీవు కడగబడి ఉంటే వాక్యం అనే ఆ తీపి నీళ్ళు నీ హృదయంలో అలాగా నిలిచి ఉంటాయి. వాక్యం నిలిచి ఉంటాయి. నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద శోధన వచ్చినా అస్సలు ఆ శోధనకి నువ్వు లోబడవు. ఆమె ఎంత బరి తెగించదో,
బలవంతం చేసి ఆయన చొక్కా కూడా లాగేసుకుంది. ఆయన అంగీని విడిచిపెట్టి పారిపోయాడు. ఒకవేళ చూడండి, ఆయన ఆమెతో కమిట్మెంట్ అయి ఉంటే ఇద్దరు కలిసి పోతీఫర్ని చంపేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు జరుగుతూ ఉండే సమాచారాలు మీరు అప్పుడప్పుడు వింటారు. చంపేసి ఉండేవాళ్ళు. చరిత్ర మారిపోయేది. యోసేపు దేవుని దృష్టిలో ఉన్నాడు. నేను దేవుని దృష్టిలో ఉన్నాననే భయం తనకుంది కాబట్టి యోసేపుకు చక్కటి కుమారులు పుట్టారు. దయచేసి గమనించాలి, ఎఫ్రాయిము మనష్షే ఇద్దరు పుట్టారు. వారు ఆశీర్వదించబడ్డారు. మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. మీ ప్రయాస మీ బిడ్డల కోసం మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. అందుకని మనము క్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డలుగా దేవుని వాక్యం మన హృదయంలో నిలిచి ఉంటే ఎటువంటి శోధన అయినా మనము జయించగలము. హల్లెలూయా. ఎవరికో ఫోన్ చేసి, రాజశేఖర్ గారు, నాకు శోధన ఉందండి, దయచేసి ప్రార్థన చేయి అని చెప్పక్కర్లేదు. ఎవరో నీ కోసం ప్రార్థన చేయాల్సిన పని లేదు. శోధన జయించే శక్తి నీ లోపల ఉన్న వాక్యం నీకు ప్రసాదిస్తుంది. వాక్యం ఎవరు అమ్మా? దేవుడు, యేసయ్య. అట్లా చెప్పాలి. ఆ వాక్యం ఎవరు? యేసయ్య. వాక్యం ఎవరు? ఆయన మీ లోపల నిలిచి ఉంటాడు. నిలిచి ఉండి ప్రతి శోధన, ప్రతి సమస్య జయించే శక్తి నీకు ఇస్తాడు. అంగీ పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన కృప పోగొట్టుకోకుండా నీ తరువాత నీ పిల్లల మీదకి వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ప్రభు సహాయం చేస్తాడు. దయచేసి గమనించాలి. కొన్ని పర్యాయాలు కొంతమంది తల్లులు ఏడుస్తూ చెప్తారు, సార్ ఎంతో కష్టపడి ఈ పిల్లల్ని పెంచాను, ఇప్పుడు నా మాట వినడం లేదు, వీడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. అమ్మాయి చూడండి సార్, ఎంతగా వాళ్ళని పోషించాను. అమ్మాయి అంటుంది, నేను వాడినే పెళ్లి చేసుకుంటాను. వాడు తాగుబోతాడు, తిరిగిపోతాడు, వాడు ఆటో తోలుకునేవాడు, అట్టటోనే చేసుకుంటాను అంటుంది. అమ్మాయి అంటుంది, వాడే నాకు ఇష్టం, చేస్తావా లేదా అని నేను చచ్చిపోమంటావా అంటుంది. దయచేసి ఈ అనాశీర్వాదమైన సంతానము, అనాశీర్వాదమైనటువంటి వాతావరణం నా ఇంట్లోకి రావటానికి గల కారణం ఏమిటంటే, నా లోపట దేవుని వాక్యం నిలిచి ఉండలేదు. నా లోపట దేవుని వాక్యం నిలిచి ఉండలేదు. ప్రతి తల్లి తన తరువాత తన పిల్లల్ని, ప్రతి తండ్రి తన తర్వాత తన పిల్లలు బాగుండాలని అనుకుంటారు. వాళ్ళకు మంచి ఇల్లు కట్టాలనుకుంటారు. వాళ్ళకి ఏదో డబ్బు కాస్త పోగు చేయాలనుకుంటారు. మంచి చదువులు చదివించాలని. మధ్యలో డిస్టర్బ్ అయిపోతారు. వారు డిస్టర్బ్ అయిపోతారు, మీరు డిస్టర్బ్ అయిపోతారు. కారణం ఏమిటంటే, ఒక వ్యక్తిలో దేవుని వాక్యము నిలిచి ఉండలేదు కాబట్టి. బైబిల్లో అంటాడు యోహాను గారు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు, ఎందుకనగా దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది అంటారు. యవనస్తులు అంటారు, మేము యవనస్తులం, దెర్ ఆర్ సో మెనీ టెంప్టేషన్, మాకు ఎన్నో శోధనలు వస్తాయి. ఎంతోమంది యవన కాలంలో మాకు చాలా ఉన్నాయి శోధనలు అని. బైబిల్ అంటుంది, యవనస్తులారా దేవుని వాక్యం మీలో నిలిచి ఉంటే దుష్టుని జయిస్తారంటారు. దుష్టుడు ఎవడు? సైతాన్నే జయించే శక్తి యవన బిడ్డలకి ఇస్తారు. దేవుడు చాలా మంచివాడు. ఈ మధ్యాహ్న సమయమందు ఆ కృప కలిగిన దేవుని పిల్లలుగా నేను పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళటానికి సంఘము అనేటటువంటిది ప్రాముఖ్యం కాదు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ద్రాక్ష పండులాగా మారాలి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ దానిమ్మ పండులాగా మారాలి. సంఘంలో ఉండే ప్రతి బిడ్డ అంజూరపు పండులాగా మారాలి. ఆ శ్రేష్టమైన గుణ లక్షణాలు నేను కలిగి ఉంటే యేసు ప్రభుల వారి రాకడ దినమున ప్రభు సంగమా ఇక్కడికి రమ్ము అని పిలిచినప్పుడు, ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరు యేసు ప్రభుల వారు గుణాలు కలిగి
ఎవరి మాట ద్వారా ఎదుటి వ్యక్తి రక్తము శుద్ధీకరించబడుతుందో, ఏ వ్యక్తి తన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని పాపము చేయకుండా ఉంటాడో ఆ బిడ్డలందరూ ఎత్తబడతారు. ఆ బిడ్డలందరూ ఎత్తబడతారు. అది చేయని నాడు నేనైనా ఇక్కడే ఆగిపోవాల్సి ఉంటుంది. నేను ఎత్తబడాలి అనుకునే ప్రతి తల్లి, ప్రతి తమ్ముడు, చెల్లెమ్మ ఈ పద్ధతిని మనం పాటించాలి. దేవుడు చాలా మంచోడు. చూడండి, ఆ దేశాన్ని వదిలిపెట్టి దేశానికి వచ్చిన దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఓ చక్కటి సంఘం, ఓ చక్కటి సేవకుడు, ఓ చక్కటి ఆరాధన, ఇవన్నీ దేవుడు మీకు ఏర్పాటు చేసి పెట్టాడు. దీన్ని ఆసరాగా చేసుకొని జాగ్రత్తగా మనం బ్రతకటానికి నేర్చుకోవాలి. దయచేసి గమనించాలి, సుఖం అనేది క్షణకాలం. తప్పు చేసిన తరువాత నీకు అనిపిస్తుంది, ఎందుకు చేశానా అని అనిపిస్తుంది. సైతాను ఆ రీతిగా ఆ క్షణకాలంలో అనిపిస్తుంది, కానీ నీలో ఉన్న కోరిక చావదు, నీలో ఉన్న ఆశ చావదు. మరలా ప్రేరేపించబడుతూ ఉంటావు. ఎందుకు అంటే నా హృదయంలో వాక్యం లేదు కాబట్టి. వాక్యం వింటాను, వాక్యం బోధిస్తాను, వాక్యం చదువుతాను, ఇవన్నీ సర్వసాధారణం. వాక్యం నా లోపల నిలిచి ఉండాలి. వాక్యం ఎవరు? వాక్యం ఎవరు? గట్టిగా చెప్పాలా? భయపడుతూ ఉన్నారు. ఎందుకు భయపడేది? వాడేమన్నా మీ మామ వచ్చి వేసయ్యో అంటావా అని అంటాడా? ఎవరు మీ మామ? ఎవరు? మా నిశాంత్ చెప్తాడు సైతాను అని. వాడు మనకు మామ, వాడు మనకి. మీరందరూ ఎట్లున్నారు తెలుసా? మా బోన్ని ఏమనొద్దు అన్నట్టు కూర్చున్నారు. వాడు ఇంతకాలం మా దగ్గర ఎంతో బాగా పెరిగినాడు, వాడిని ఏమనొద్దు దయచేసి అన్నట్టు కూర్చున్నారు. అవునా నాయన? వాడు మన మామ లేదు. దయచేసి గమనించాలి, మన దేవుడు మనకు సొంతం. ఆయన నా తండ్రి, నా యేసు నాకు తండ్రి. ఆయన తప్ప నా జీవితంలోనికి ఇంకొకరు ప్రవేశించకుందురు కాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు ఎందుకుంటారంటే, ఒక ఆయన చెట్టు ఇంటి ముందు నాటుకుంటాడు. చెట్టు నాటిన తర్వాత చెట్టు అంటది, ఎరా నీళ్ళు పోయి అంటదా? వింటా ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయినారా? చెట్టు అని నాటితే పొద్దున్న లేస్తానే, రే రాజశేఖరా, ఎవర్రా? నేనేరా, కింద చూడు, ఏం చెట్ట, నీళ్ళు పోయిరా మొద్దు మొఖమా అంటదా? అంటే అది ఏమైపోతుంది? మన భారతదేశంలో చెట్టు దేవుడు అయిపోతాడు. చెట్టు దేవుడు అయిపోతాడు, అవునా కాదా? పొద్దున్నే పూజారి సావులోరు వచ్చి ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం రంగడంగ డొంగడంగ అని కొట్టుకుంటూ ఉంటాడు. నీకు సిల్లర్లు బోల్డ్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకంతే, నువ్వు పెద్ద ధర్మకర్త అయిపోతావు. చెట్టుకు దేవాలయం కట్టుకుంటావు. చెట్టు మాట్లాడదు. నాటినోడే దానికి నీరు పోస్తాడు. నాటినోడే దాని చుట్టూ కంచేసుకుంటాడు. నాటినోడే దాని ఫలాలు తింటాడు. దేవుని బిడ్డలు మీరు ఎక్కడి నుండినో వచ్చారు. మందిరంలో మీరు నాటబడిన చెట్టులాగా ఉండాలి. భక్తుడు అంటాడు దావీదు, నేనైతే యెహోవా మందిరంలో పచ్చని ఒలివ చెట్టు అయి ఉన్నాను అంటాడు. పచ్చని ఒలివ చెట్టు నేను అంటాడు. చెట్టు పచ్చగా ఉందంటే దాని అర్థం అది నాటబడి ఉంది అని దాని అర్థం. మీకు అర్థమైతే ఉందా? నాటబడి ఉందని. మీరు పచ్చని చెట్టులాగా, చెట్టు పచ్చగా ఉందంటే దానిలో ప్రాణం ఉంది అని అర్థం. కాబట్టి ప్రాణం ఉండే ప్రతి చెట్టు ఫలించినట్లుగా ఎక్కడి నుండినో మిమ్మల్ని తీసుకొచ్చి ఒక మంచి సంఘం ఇచ్చి, ఓ మంచి దైవ సేవకుని ఇచ్చి, చక్కటి పాటలు, ఆరాధన. అయితే
మనము తప్పిపోకుండా ఉండటానికి, ఎక్కడున్నా దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి ద్రాక్ష పండ్ల గుణాలు, దానిమ్మ పండ్ల గుణాలు, అంజూరపు పండు గుణాలు నేను కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను కలిగి ఉంటే ఏ రోజైనా ప్రభువు రాని, ఈరోజే రాని, నువ్వు ఎత్తబడిపోతావు, ప్రభువుతో పాటు పరలోకానికి వెళ్ళిపోతావు. ఆ గుణాలు నాకు లేకపోతే నేను ఎంత భోజించినా ఇక్కడే ఉంటాను. కాబట్టి మీరు మారటానికి మీరే ప్రయత్నం చేయాలి. దయచేసి గమనించాల్సింది, పౌలు గారు అంటారు, నేను నాటుతున్నాను, ఇంకొక నీరు పోస్తాడు, వృద్ధి చేయవాడు దేవుడే. తిమోతి గారు నాటుతారు, వెంకట్ గారు నీరు పోస్తారు. వృద్ధి చేసే దేవుని మీద మీ మనసు ఉండాలి, కానీ నాటువానిలోనూ నీరు పోయేవానిలోనూ ఏమీ లేదంటారు. ఏమీ లేదు. అయితే మనల్ని నాటుతున్నారు, నీరు పోస్తున్నారు, కంచేస్తారు, జాగ్రత్తలు చెప్తారు, హెచ్చరికలు చెప్తారు. అవి విని జాగ్రత్తగా మనం బ్రతకాలి. దేవుడు ఆ కృప మీ అందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్ర. బిడ్డలతో శ్రేష్టమైన మీ మాటలు చెప్పడానికి కృప దయచేశారు. బిడ్డలు ఎంతో శ్రద్ధగా మీ మాటలు విన్నారు తండ్రి. వారు వదిలిపెట్టి వచ్చిన వారి భర్తల్ని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని, ఇక్కడ బిడ్డలు చేస్తున్న పనిని దయచేసి మీరు దీవించండి ప్రభా, దీవించండి. కష్టపడి సంపాదిస్తున్న కష్టార్జితం మీద మీ చేయి ఉంచి అభివృద్ధి చేయండి స్వామి. మరి పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయండి. ఈ చక్కటి సంఘాన్ని నడిపిస్తున్న దైవ సేవకుడు తిమోతి గారిని బలపరచు నాయన, బలపరచండి. మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.